ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. భగీరథ వ్యవహారంలో మరో సిట్ ఏర్పాటైంది. హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టుల కేసులో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బండి భగీరథ్కి ముందస్తు బెయిల్ ఇస్తే హైకోర్టు జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ ఇస్తారని దుష్ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు దామోదర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమ, బండి భగీరథ్ కేసుకు సంబంధించి హైకోర్టులో దీనికి సంబంధించిన వాదనలు కొనసాగుతున్న సింగిల్ బెంచ్ జడ్జి ముందు మీద సోషల్ మీడియాలో కొన్ని అసభ్యకర పోస్టులు పెడుతూ ట్రోల్ చేసిన వారికి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి వేగవంతంగా దర్యాప్తు సాగిస్తున్న వేళ ఇక ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ సాగుతున్న వేళ కూడా ఆ బెంచ్ కి సంబంధించిన జడ్జి మీద కొన్ని కట్టుకథలు అల్లుతూ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ తో పాటు వివిధ ప్రసార మాధ్యమాల్లో ట్రోల్ చేసిన వారికి సంబంధించి కూడా సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నందుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు ఇప్పటికే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ట్రోల్ చేస్తున్న దామోదర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇంకా చాలా మంది సోషల్ మీడియా సంబంధించిన వారు ఉన్నారంటగా ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇక కేసుకు సంబంధించి కూడా కొన్ని వందలకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తో పాటు వివిధ ప్రసార మాధ్యమాలు, ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్ ఉన్న నేపథ్యంలో చార్మినార్ పిఎస్ నుంచి కూడా ఈ కేసును సిట్టుకు బదిలించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా త్వరితగతిన మిగతా వారికి సంబంధించి నోటీసులు జారీ చేసి ఎవరైతే ట్రోల్స్ చేశారో వారికి సంబంధించి గుర్తించి వారిని కఠినంగా శిక్షించేందుకు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాల్సింది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం హైకోర్టులో సింగిల్ బెంచ్ ఎదుట వాదన కొనసాగుతున్న వేళ నేరుగా న్యాయమూర్తి తన కుటుంబం మీద కూడా కొంతమంది సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా ట్రోల్ చేస్తున్నట్టు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. వెంటనే స్పందించి వాదన జరుగుతున్న ఇరుపక్షాలకు సంబంధించిన న్యాయవాదులు కూడా ఖండించారు. వెంటనే రిజిస్ట్రార్ కూడా స్థానిక చార్మినార్ పిఎస్ లో కంప్లైంట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి చాలా సోషల్ మీడియా సంబంధించిన ప్లాట్ఫామ్ సంబంధించి వాటి వివరాలు ఇవ్వాలంటూ సర్వీస్ ప్రొవైడర్లకి ఇప్పటికే అటు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా పోలీసులు సిట్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.